తైవాన్లో ఎర్త్క్వేక్ వచ్చింది. ఇప్పుడు ఇది ఒక న్యూస్ రిపోర్ట్ అయితే కాదండి, కొన్ని ఆశ్చర్యపోయా అంటే ఒక షాకింగ్ రిపోర్ట్స్ అండి. షాకింగ్ రిపోర్ట్స్ కాదు, మీరు ఒక్కసారి తైవాన్ ప్రభుత్వం గురించి ఆలోచించారు అనుకోండి, మీరు బిత్తరపోతారు. ఇప్పుడు మీకు ఉదయం 8 గంటలకు మీకు ఎర్త్క్వేక్ వచ్చింది. వచ్చిన తరువాత చూడండి, ఒక 1000 మంది మీకు గాయాల పాలయ్యారు. అలాగే 9 మంది మరణించారు. అంటే 7.4 మ్యాగ్నిట్యూడ్లో ఒక ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు 9 మంది మరణించారు, 1000 మంది ఇంజురీ. సో ఇందులో ఏమిటి ప్రత్యేకత అంటే ప్రతి ఒక్క విషయము ప్రత్యేకతేనండి. ఇది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే చూడండి, 2024 జనవరి నుంచి కూడా నేను ఎన్నో వీడియోస్లో ఇదే మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన ఒక గురువు గారు ఒక మనిషిని ప్రత్యేకంగా నా దగ్గరికి పంపించి, మీకు ఈ సంవత్సరం అంటే ఎల్ నీనో ఇయర్ అని మాట్లాడుతున్నాం కదా, సో మే నెల నుంచి ఏమవుతుంది, లా నీనా అనబడే ఒక ప్రక్రియ. అంటే ఎల్ నీనో అన్నప్పుడు మీకు విపరీతమైన వేడి, సముద్రం యొక్క టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోవడము, ఉక్కపోత మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అదే లా నీనా అన్నారు అనుకోండి, ఒక్కసారిగా ఈ సముద్రము దగ్గర ఉండే టెంపరేచర్ పడిపోయి విపరీతమైన వర్షాలండి, మీకు ఎక్కడ చూసినా తుఫాన్లు. ఇది ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం. సో ఆ గురువు గారు నాకు చెప్పిన ఒక విషయం ఏమిటంటే, హైదరాబాద్ తన చరిత్రలో ఇలాంటి వర్షాలను ఎప్పుడూ కూడా చూసి ఉండరు. కాబట్టి మీరు హైదరాబాద్లో నివసిస్తారు కాబట్టి, అంటే మీరు ఒక వారమో 10 రోజులో ఉంటారు. సో ఆ టైంలో జాగ్రత్తగా ఉండండి. చాలా బీభత్సమైన వర్షాలు రాబోతున్నాయి. అంటే మీరు ఒక బాబా వంగ, నాస్ట్రోడామస్, మన పోతులూరి వీరబ్రహ్మం గారు వీళ్ళు చెప్పిన భవిష్యవాణిని నమ్ముతున్నారు, జరుగుతున్నాయి అంటున్నారు. ఇవాళ కూడా ఎంతోమంది ఇలా భవిష్యవాణి చెప్పేవాళ్ళు ఉన్నారండి. ఆయన భారతదేశంలో భీకరమైన తుఫాన్లు చూడబోతున్నారు, హైదరాబాద్లో భారీ వర్షాలు ఉంటాయి. అంటే ఏంటి, 2023లో సెప్టెంబర్ నెల మీకు బెంగళూరులో వచ్చిన వర్షాలు ఫ్లాష్ ఫ్లడ్స్ వాటికి మించి ఉంటాయని చెప్పారు. సో ఇప్పుడు ఇదంతా మీరు గమనించారనుకోండి, దానికి ఫస్ట్ ఇండికేషన్ ఏమిటి, తైవాన్లో వచ్చిన ఎర్త్క్వేక్ 7.4 మ్యాగ్నిట్యూడ్. కానీ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒక విషయాన్ని, ఒక గమ్మత్తైన విషయాన్ని గమనించాలండి. ఈ భూకంపం వచ్చింది 8 గంటలు ఉదయం అయిన తరువాత 10ంటికి మీకు ఈ తల్లిదండ్రులు పిల్లలను తయారు చేసి పదండి స్కూళ్ళకు వెళదాము. నమ్ముతారా అండి? మీకు అదేదో పీసా గోపురం అంటారు చూసారా, ఇలా వాలిపోయి ఉంటుంది. పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ ఇలా వాలిపోయి ఉన్నాయి, కింద పడలేదండి. మీకు గుర్తుందో లేదో, 1999లో ఇదే తైవాన్లో మీకు భూకంపము వచ్చినప్పుడు 2400 మంది మరణించారండి. సో మరణించిన తరువాత ఒక్కసారి తైవాన్ ప్రభుత్వము ఉలికిపడింది. ఏంటి అంటే, ఒక ఐలాండ్ కంట్రీ, మీకు ఎప్పుడు చూసినా తుఫాన్లు, భారీ వర్షాలు, ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ, మీకు ఎర్త్క్వేక్స్ వస్తాయి, సునామీలు వస్తాయి. ఈ పరిస్థితిలో మనం ఇలాగే బతకాలా, తైవాన్లో ప్రజలు ఇలాగే కష్టపడాలా, దీనికి మార్గమే లేదా? జస్ట్ అనుకుంటా చూడండి, ఒక్కసారి మీరు హైదరాబాదులో ఈ గచ్చిబౌలి, నానక్రామ్ గూడ లాంటి ప్రాంతాలకు వెళ్ళండి. పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ కనిపిస్తూ ఉంటాయి, ఏదో ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నట్టుగా ఒక భావన. రాత్రి వెళితే సడన్గా ఇక్కడ భూకంపం వచ్చింది, సేమ్ ఇలాగే 7.4 మ్యాగ్నిట్యూడ్లో వచ్చింది. ఏం జరుగుతుందండి, వేల సంఖ్యలో ప్రజలు మరణిస్తారు. మీకు అది ఎంత పెద్ద డిజాస్టర్ అంటే ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన ఒక పరిస్థితి. ఆ టైంలో మీరు చూసారనుకోండి, ప్రభుత్వము ఏం చెయ్యగలదు? ఏమండి, భూకంపం వచ్చింది, బిల్డింగ్లు కూలిపోయాయి, లోపల ఉన్న వాళ్ళు ఇంతంతమంది మరణించారని చెప్పి మీరు వార్తాపత్రికల్లో చదువుతారు. కానీ తైవాన్లో ఇలాంటి ఒక పరిస్థితి ఉంది అనుకోండి. 1999 తరువాత 2003, 2016, 2018 అంటే ఇలా వరస పెట్టి మీకు ఈ న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి తైవాన్లో ఉంటాయని వాళ్ళు గుర్తించారు. ఇది కంటిన్యూస్గా జరిగే వ్యవహారం. వాళ్ళు ఏమి ఆలోచించారు అంటే, ప్రకృతి సిద్ధంగా జరిగితే మనం ఏమి చెయ్యలేం. ఇప్పుడు ఈ వర్షాలను మీరు ఆపలేరు కదా, తుఫాను వస్తే మీరు ఆపలేరు కదా, కానీ మన జీవన విధానంలో హ్యూమన్ ఎర్రర్ అనేది ఉండకూడదు. బిల్డింగ్లు ఎవరు కడతారండి? ప్రకృతి మాత కట్టదు. నేచర్ అనేది మీకు బిల్డింగ్లు కట్టవు కదా, ఎవరు కడతారు? మనిషి అనేవాడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాడు, రోడ్లు వేస్తాడు, కాలనీలు నిర్మిస్తాడు, ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్స్ను వీడు కడుతూ ఉంటాడు.
అలాంటిది మనిషి తప్పు చేశాడు అంటే హ్యూమన్ ఎర్రర్ జరిగింది అనుకోండి, దానికి 100% మనమే బాధ్యులము. కాబట్టి తైవాన్లో ఇది జరగకూడదు. మీరు ఒక బిల్డింగ్ కడుతున్నారు అంటే ఆ సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయండి, మీరు నమ్మరు. ఇవాళ ఎంతోమంది గచ్చిబౌలిలో వీళ్ళు మాస్టర్ ప్లాన్ ఇస్తారు, ఇన్ని ఫ్లోర్లు మేము బిల్డింగ్ కడుతున్నామండి అంటే ఇందులో ఎర్త్క్వేక్ వస్తే ఎలాంటి సేఫ్టీ మెజర్స్ మేము తీసుకున్నాము ఒకసారి మీరు చెక్ చేయండి. మీ దగ్గర ఆ క్లాజ్ ఉందా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ పెట్టిందా? మీకు కనిపించదండి. ఎక్కడో ఒక చిన్న క్లాజ్ న్యాచురల్ డిజాస్టర్ అంటారు, కానీ మీ నగరములో మీకు భూకంపము వస్తే దానికి బిల్డింగ్లు తట్టుకోగలవా? వీటి యొక్క రెసిస్టెన్స్ పవర్ ఏమిటి? మీరు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేశారు, ఎలాంటి సిమెంట్లు వాడారు, ఎలాంటి స్టీల్ వాడారు, ఈ స్టీల్ భూకంపాన్ని ఆపగలదా? ఇదంతా మీరు చూడాలి. తైవాన్లో వాళ్ళు ఇదే చేశారండి. ఇదే ఇందులో ఉండే అద్భుతమైన ఒక విషయము. మీకు ఇంత పెద్ద ఎర్త్క్వేక్ వస్తే 9 మంది మరణించారు అంటే మరి 9 మంది చనిపోయారు కదండి. 1999లో 2400 మంది అన్నప్పుడు వాళ్ళు షాక్ అయ్యారు. మీకు అక్కడ ఉండే గవర్నమెంట్ ఏం చెయ్యాలి, ఆ ప్రభుత్వ యంత్రాంగము, అధికారులు వాళ్ళు లేదు మనం చాలా పెద్ద తప్పులు చేశాము, మన ప్రభుత్వము వేస్ట్, ఇలా కాదు కదా అని వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అలాంటిది ఇవాళ మీరు చూసారనుకోండి, 9 మంది మరణించారు. ఎలా మరణించారండి? వీళ్ళు పక్కన ఉండే కొండల మీద ఎక్కుతున్నప్పుడు ఆ రాళ్ళు పడి మరణించారు. ఒక బిల్డింగ్ కూలిపోయో లేదా వీళ్ళు పనుల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద పిల్లర్ వీళ్ళ మీద పడిపోయో కాదండి. ఇలాంటిది జరగకూడదు. తైవాన్ చేసినది ఒక అద్భుతం అండి. వాళ్ళ ప్రభుత్వము ఎవ్రీ 6 months మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. సడన్గా ప్రజల దగ్గరకు వస్తారు, భూకంపం వచ్చింది, ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎలా కాపాడుకుంటారు, ఎలాంటి ట్రైనింగ్ స్కూల్ లెవెల్లో అండి. చైనా, జపాన్ ఇక్కడంతా ఏంటంటే స్కూల్ లెవెల్లోనే భూకంపం వస్తే మనం ఏం చెయ్యాలి, ఎక్కడ దాక్కోవాలి. ఒకవేళ నువ్వు నీ ఇంట్లో ఉన్నావు, భూకంపం వస్తుంది, సెల్లార్లోకి వెళ్ళిపో, తల దాచుకో, అక్కడ ఒక టేబుల్ అడుగున వెళ్ళి నువ్వు సేఫ్గా ఉండు, ఇవన్నీ వీళ్ళు చెప్తారు. ఇందులో మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ తైవాన్, చిన్న దేశము. ఇందులో చూడండి, స్టీఫెన్ గ్యాయో అని చెప్పి ఈయన ప్రొఫెసర్, ఎక్కడ ముస్సూరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈయన చెప్తున్నాడు తైవాన్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ ఈ విషయాల్లో. అంటే సిస్మాలజికల్ నెట్వర్క్ అని అంటారు. దీన్ని మీరు గమనించారనుకోండి, తైవాన్ వాళ్ళు తీసుకుంటున్న ఈ డిఫెన్స్ మెకానిజం, కౌంటర్ మెజర్స్ ప్రపంచంలో ఏ దేశము ఎప్పుడు చేసింది లేదు. అంటే మాకు న్యాచురల్ డిజాస్టర్ వచ్చినప్పుడు మేమేం చేయలేం, కానీ మా మనుషులు, మా పౌరులు వీళ్ళు తప్పు చేశారు అనుకోండి, ఖచ్చితంగా వీళ్ళని శిక్షిస్తాం. అలాంటిది భారత్లో ఈ సంవత్సరము బోలెడని డిజాస్టర్స్ చూడబోతున్నాం. మరి మన యొక్క ఈ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఎలా పనిచేస్తుంది, ఈ కౌంటర్ మెషర్స్ గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తారా? జరిగిన తరువాత అంటే మీకు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడము అన్నట్టుగా వీళ్ళందరూ ఉంటారా? నాకు వచ్చే డౌట్ ఇది. మరి ఈ డౌట్ మీకు కూడా వచ్చిందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.